Good morning. This is Dr. Pranita, prosthodontist, implantologist, Managing Director, Bopana Dental Care, Miapur, Hyderabad. So, మనం ఆర్థోడాంటిక్ హోమ్ కేర్ అనే టాపిక్ చూద్దామండి. అంటే బ్రేస్ ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత హోమ్ కేర్ ఏం తీసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ థింగ్, హౌ టు మెయింటైన్ హైజీన్, బ్రషింగ్ ఎలా చేసుకోవాలి, గమ్ కేర్ ఎలా ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇది బ్రేస్ ఫిక్సేషన్ అనేది 1 or 2 డేస్లో రిమూవ్ చేసేది కాదు. ఇట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 12 months ఉంటుంది కాబట్టి హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం అసలు అవసరమా? జస్ట్ మౌత్ వాష్ యూస్ చేసేస్తే హైజీన్ మెయింటెనెన్స్ సరిపోతుందా అనేది కూడా చాలామంది పేషెంట్స్ అడుగుతారు. ఎందుకంటే దే ఫీల్ దట్ బ్రషింగ్ అనేది చాలా డిఫికల్ట్ అనుకుంటారు బ్రేస్ ఫిక్సేషన్ అయిన తర్వాత. బట్ బ్రషింగే చాలా ఇంపార్టెంట్ అండి, మౌత్ వాష్తో సరిపోదు. సో బ్రషింగ్ చేయడానికి కూడా దెర్ ఆర్ సపరేట్ బ్రషెస్ ఉంటాయి, ఆర్థోడాంటిక్ బ్రషెస్ అని. సో అదే బ్రష్ యూస్ చేయాలి. ఎలా యూస్ చేయాలంటే, బ్రష్ తీసుకున్న తర్వాత బ్రేస్ పైన అప్పర్ సర్ఫేస్ ఆఫ్ బ్రేస్ టు క్లీన్ ద అండర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రేస్ అండ్ దెన్ యూ షుడ్ బ్రష్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద బ్రేస్. అలా చేస్తే అరౌండ్ ద బ్రేస్ ఫుడ్ అనేది ఉండకుండా నీట్గా క్లీన్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ గమ్ క్లీన్ కూడా చేసుకోవాలి బ్రష్తో. అండ్ రెగ్యులర్గా చేసేలాగానే టీత్ అక్లూజల్ సర్ఫేసెస్లో, అంటే చూయింగ్ సర్ఫేస్, అప్పర్ లోవర్ టీత్ కాంటాక్ట్ అయ్యే సర్ఫేస్లో క్లీన్ చేసుకోవాలి. అండ్ ద టీత్ సర్ఫేస్ విచ్ ఈజ్ ఇన్సైడ్, అంటే టంగ్ సైడ్, ప్యాలెట్ సైడ్ ఉన్న టీత్ని కూడా నీట్గా బ్రష్ చేసుకోవాలి. వెరీ జెంటిల్ మినిమల్ ప్రెషర్తో క్లీన్ చేసుకోవాలి. ఫుడ్ కానీ ఏదైనా స్టిక్ అయిన పార్టికల్స్ రిమూవ్ చేయడమే బ్రష్ చేయడం యొక్క మెయిన్ కాన్సెప్ట్. వెరీ హెవీ ఫోర్స్ యూస్ చేస్తే ఆ బ్రేస్ కానీ వైర్ కానీ డిటాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా బ్రషింగ్ చేసుకున్న తర్వాత దెన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మౌత్ వాష్ని యూస్ చేయాలి. సో లైక్ దిస్ హైజీన్ మెయింటెనెన్స్ డ్యూరింగ్ ద ఎంటైర్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టీత్కి క్యావిటీస్ రావడం కానీ, బ్రేస్ డిస్లాడ్జ్ అయినా అండ్ గమ్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ అయినా కూడా ట్రీట్మెంట్ ప్రీ ప్లానెడ్గా మనం ఒక ప్లాన్ చేసుకున్న ప్రకారం కంటిన్యూ చేయడం, కంప్లీట్ అవ్వడం జరగదు. సో ఇక్కడ డాక్టర్ చేసేది ఎంత ఇంపార్టెంటో, ఎట్ హోమ్ మీరు హైజీన్ మెయింటైన్ చేయడం, ఈ బ్రషింగ్, మౌత్ వాష్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా ఫాలో చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.